యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, దినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడు అని చెప్పి దేవుడు ఇంత గొప్పగా అంత అద్భుతమైన మాటలతోటి గొప్ప ప్రేమతో మాట్లాడుతున్నాడు మన గొప్ప దేవుడు మన తండ్రి యేసుప్రభువు. కాబట్టి సమస్త సంపూర్తిగా యెహోవా మీద గొప్ప పాట పాడాలని మాట్లాడుతున్నాడు మన తండ్రి యేసుప్రభువు. అంటే దేవుని గొప్పగా పాటాలి, దేవుని స్తుతించి గణపరిచి మహిమపరచాలి, గొప్పగా ఆరాధించాలి, గొప్ప స్తుతించాలి. అనేక మంది దగ్గర దేవుని యొక్క గొప్ప తనాన్ని గొప్ప పొగడాలి బిడ్డని మాట్లాడుతున్నాడు మన తండ్రి యేసుప్రభువు. కాబట్టి ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించడానికి దేవుడు ఇంత గొప్పగా మాట్లాడుతున్నాడు మన తండ్రి యేసుప్రభువు. కాబట్టి నీవు ఎటువంటి స్థితిలో ఉంటూ వచ్చినావు, నీ బతుకు, నీ స్థితి, నీ గతి, నీ జీవితం ఎటువంటి స్థితిలో ఉంటూ వచ్చింది సంపూర్తిగా పరీక్షించుకో, పరీక్ష చేసుకొని మాట్లాడుతున్నాడు మన తండ్రి యేసుప్రభువు. కాబట్టి గొప్ప ఆయన అనుదినము ఆయన రక్షణ సువార్తను నువ్వేం చేయాలి? ప్రకటించాలి. నువ్వే చూసుకుంటున్నావు, నువ్వే చేస్తున్నావు, నువ్వే తలంచుకుంటున్నావు, నువ్వే సంపాదిస్తున్నావు. కానీ దేవుని గురించి సంపూర్తిగా మర్చిపోయే స్థితిలో నువ్వు ఉంటూ వచ్చినావు. కాబట్టి సంపూర్ణంగా దేవుడు నిన్ను కాపాడుతూ రక్షించుకుంటూ వస్తూ వచ్చిన గొప్ప కార్యాన్ని అనేక మందికి తెలియజేయాలని దేవుడు విధంగా సెలవిస్తున్నాడు మన గొప్ప దేవుడు మన తండ్రి యేసుప్రభువు వారు. అనుదినము ఆయనను స్తుతించడు, గొప్పగా ప్రతిరోజు దేవుని గొప్ప స్తుతించి ఆరాధించి మహిమపరిచి గొప్పగా సృష్టికర్త దేవుడు, సర్వశక్తుల గొప్ప దేవుడుగా ఉన్నటువంటి గొప్ప దేవుడిని గొప్పగా గణపరిచి బిడ్డ అని చెప్పి దేవుడు ఎందుకంటే మాట్లాడుతుంది, గొప్పగా ప్రేమిస్తున్నాడు మన గొప్ప దేవుడు మన తండ్రి యేసుప్రభువు వారు.